వెల్కమ్ బ్యాక్ టు కాశీ. వచ్చేసినాం, పొద్దున్నే లేచినాం, పోతున్నాం. కానీ సందులు మాత్రం, సందులు గొంతులు వెరైటీ ఉన్నాయి కాశీలో. అన్ని చిన్న చిన్న సందులు, ఎండ్లు మళ్ళీ ఉన్నాయిలే మొత్తానికి మాత్రం. సరే, ఫస్ట్ అయితే ఘాటుకు పోయి స్నానం చేసి దర్శనం చేసుకున్నాక ఇంకేమైనా చూడాల్సిన ఉంటాయి అవన్నీ చూద్దాం పోయి. అది మన ఫస్ట్ ప్రియారిటీ. సో అందుకే పక్కనే ఉంది, పెద్ద దూరం ఏం లేదు. అన్ని ఇలాంటి మొత్తం ఇట్లనే తిరుగుతారు. అన్ని పక్కనే ఉన్న టెంపుల్ ఎదురుగానే దగ్గరనే తీసుకున్నాం రూమ్, అంత దూరం ఏం లేదు మనకి. సో వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫస్ట్. ఇట్లా తిరుగుతుంటే భలే ఉంది తెలుసా. మేమేమో స్వీట్ ఏం స్వీట్లో ఏమో నాకు పక్కనే ఉన్నాం, ఏంటిదో తెలియదు. ఇది అదే అనుకుంటా, ఒక టెంపుల్ పక్కనే ఉన్నది మనకి. మందిర్ పరిశ్రమ మానసరోవర్ త్రయంబకేశ్వర భవనాథ్. ఇంకేనా కాదో టెంపుల్. చూద్దాం. పొద్దున్న లేవటం మణికర్ణిక ఘాట్కి వచ్చేసినాం. కట్టెలు, జనాలు మామూలుగా లేదు అసలు. బోట్ ఇవన్నీ అట్లా ఉన్నాం మొత్తం. మణికర్ణిక ఘాట్ అంటే ఇదే. మణికర్ణ ఘాట్ పక్కనే ఉన్నాం కాబట్టి వచ్చేసినాం. ఇటు దాకా వచ్చినాం కదా, చూసుకుని వెళ్ళిపోదాం అని చెప్పి మొత్తం అదే. గీటికి మొత్తం ఈయన అన్ని జరిగేటివి. అటు కొంచెం ముందుకు పోయి చూద్దాం. మామూలుగా లేదు ఇక్కడ. ఆడ పైకి ఎక్కుతాం తర్వాత, ఇప్పుడైతే కాదులే కానీ తర్వాత కొంచెం పైకి ఎక్కుతాం. జస్ట్ ఇట్లా పోయి ముందుకు పోయి చూసుకొని వచ్చి ఇటు పైకి ఎక్కుదాం. ఇటు అన్ని స్నానాలు, పిండ ప్రధానాలు అన్ని ఈడ వేస్తారు అన్నమాట మొత్తం. అంత ప్రిమియేషన్ ప్లేస్లే. ఇంకా అక్కడ దాకా పోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఉన్నది మణికర్ణిక ఘాట్. ఇదంతా వాటర్ ఫ్లో ఫుల్ ఉంది కాబట్టి బోట్స్ అంత ఫ్లో లేవు, ఫుల్ ఉన్నాయి వాటర్. ये टेम्पल है काशी करवाट। ये जो है काशी करवाट का टेम्पल है। ये ऐसा मंदिर जो अभी तो पूरा पानी है, पानी लेके अभी अभी नहीं चल रहा, बोट नहीं चल रहा बोट इसमें, अभी बंद है भैया, इसलिए क्या पूरा में बंद है, पूरा में बंद है, किधर भी नहीं चल रहा। सही नहीं, सिर्फ क्रूज चल रहा है, वो ऑनलाइन आपका बुकिंग होता है क्रूज वाला। तो आपको 80 మనకు బోటింగ్ కూడా లేదన్నమాట. 80 घाट के शुरू करेगा, नमो घाट तक लेगा, మనం ఒకటి దగ్గర 500 पर मेंबर। अभी वो
टेम्पल को कैसे जाना है? काशी विश्वनाथ, हाँ विश्वनाथ जी का दर्शन करने कितने आए हैं? चक्र की तरह मतलब कुंड बना हुआ है ये। टोटल 84 घाट्स है यहाँ पे, टोटल 84 घाट्स है। 84 घाट है इधर। और 84 घाट में हर घाट के पीछे कोई ना कोई कहानी है। मणिकर्णिका का अर्थ भी जानते हैं क्या होता है? अभी नहीं हुआ है तो करेगा आप। మణికర్ణిక ఘాట్ పైకి పోలే ఇంకా పైకి పోదాం అంతే అదే नहीं तो गंगा जी में डुबा के मारेंगे। టెంపుల్ అటు ఉన్నదట ఇటు లేదు. సో మనం అక్కడికి వెళ్ళి స్నానం చేసి ఫస్ట్ టెంపుల్కి వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి చూసి వెళ్దామని ఇక్కడ దాకా వచ్చినాం. చూసినాం అనమాట అట్లా. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళి అక్కడ నుంచి అశ్వమేధ ఘాట్కి వెళ్ళి అన్ని ఘాట్లు తిరగాలంటే కష్టం. 84 ఘాట్లు ఉంటాయి, అన్ని మనం అక్కడ తిరుగుతాం. అంటే మెయిన్ ఏమున్నాయో ఇవన్నీ చూసుకుందాం ఈరోజు అయితే. ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి స్నానం చేసి ఇంకేమైనా ఉంటే మొత్తం తిరుగుదాం. పైకి వెళ్దాం ఒకసారి క్రిమియేషన్ దగ్గరకి. సో అక్కడ పైన ఉంది క్రిమియేషన్. సో అక్కడికి అయితే వెళ్దాం ఫస్ట్. అప్పుడు పైకి వెళ్ళి చూసుకొని కిందికి వెళ్ళిపోదాం. మొత్తం కట్టెలతో కూడా ఇచ్చుడే అన్నీ అయ్యా చూసుకోవద్దు. हम लोग क्या करें बार बार ऐसे करें बार बार। పైన క్రిమియేషన్ పైకి పోవచ్చు అనుకుంటాం మనం కూడా. తీసుకోవద్దు. एक बार पकड़ लीजिए ना। పక్కనే ఉంటాం. పక్కన నిలబడ్డాను నాకు మామూలుగా చూడటానికి భయపడతాను. పక్కన నిలబడి వీడియో తీసుకుంది. ఇంత ఇట్లా ఉంటుంది అనుకోలే అసలు. ఇక్కడ నార్మల్ డెత్. మన దగ్గర అయితే ఏడ్చులు మొత్తుకొని చచ్చిపోతూ ఉంటుంది. ఇక్కడ పెద్ద ఏం లేదు. ఎంతమంది ఉన్నారో కాలుస్తున్నారు. జస్ట్ ఇట్లా అయిపోతుంది. ఫారినర్స్ కూడా అక్కడ నిలబడి వేసి చూస్తా ఏం చేస్తారు వీళ్ళు అప్పటి నుంచి. వీళ్ళు లేత పరిస్థితి అన్నట్టుంది నాకు. పక్కనే నిలబడ్డా నేను. ఇంకో మనిషి వచ్చి ఇట్లా పెడుతూనే ఉంటారు, కాలుతూనే ఉంటారు కావచ్చు మొత్తం. ఇది మొత్తం పూర్తిగా మనకి అన్ని ఓన్లీ క్రిమియేషన్ కోసం వాడతారు దీన్ని మొత్తాన్ని. బోటింగ్ లేదు మనకి. ఫుల్ వాటర్ ఫ్లో ఫుల్ ఉండడం వల్ల ఈ బోట్స్ అని ఒక్కటి కూడా తిరుగుతలేవు. అన్ని ఖాళీగా ఉన్నాయి సైలెంట్ గా. చూడు ఎంత బాగుందో లొకేషన్. మనం వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చినాం అనుకుంటా. చూడండి పచ్చగా. ఇక్కడ వింత ఫీలింగ్ వస్తుంది నిలబడి చూస్తే. మనమేనా ఇక్కడ ఉంది చూసేది, మనమేనా అట్లుంది. కొత్తగా వచ్చింది అనమాట చేస్తే. దమ్ముదారు కాలుతున్నాయి అలా. ఇది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇంత దగ్గరగా ఇట్లా ఇంతమంది ఇట్లా వెరైటీగా అంటే ఒక వింత ఫీలింగ్ ఉన్నది. ఇంకొకరి కోసం వేరుస్తుంది. ఆల్రెడీ 2, 3, 4 కాలుతున్నాయి. ఇటు ఇంకా 2.
ఇవన్నీ తీసుకొచ్చినాయి మొత్తం. ఇటు నిలబడితే ఇట్లా చూస్తామని నేనైతే కళ అనలే అసలు. దారుణం అంటే ఇది. తీసుకురావటం కాలటం తీసుకెళ్ళటం, తీసుకురావటం కాలటం ఎత్తటం తీసుకెళ్ళటం, ఇదే పని. ఆఖరికి ఇది పరిస్థితి. हेलो కాలిన తర్వాత అట్లా వాటర్ పట్టడు తీయడు, తీసుకురా ఇక్కడ ఎక్కడో ఉంటే ఎక్కడో పడేస్తారు మొత్తాన్ని. हो गया था हम लोग अभी नहाएंगे 9 बजे तो हम लोग బయలుదేరదాం, ఇక్కడే ఉంటే టైం బాగా అయిపోయేటట్టుంది. కాలుతానే ఉన్నాయి ఇక్కడ ఇప్పటికే. నేను ఉన్నప్పటి నుంచి 4-5 కాలిపోయినా ఇంకున్నాయి, కాలుతూనే ఉన్నాయి. మనం వెళ్ళిపోతే better. సో ఈ పొగలు ఇది ఇంత హీట్ తగులుతుంది. అవ్వా. అబ్బో. పైకి వెళ్ళాలి ఇక తొందర. ఆడ ఉన్నంతసేపు ఇంకా ఆడనే ఉండబుద్ధి అవుతుంది కానీ రావాలనిపిస్తుంది. అదేందా మరి నాకు అర్థం కాదు. ఇంకాసేపు ఉంటే బాగుంది అనిపిస్తుంది కానీ ఇంకాసేపు ఉంటే టైం ఒక్కటే రోజు, ఒక్క రోజులో మొత్తం తిరిగేసారు. అంటే నిన్న ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అట్లా ఒక్క రోజు ఖచ్చితంగా లేదు. నిన్ననే చూసేవాళ్ళం ఇవన్నీ. చలో టెంపుల్కి వెళ్ళిపోతాం ఇప్పుడైతే. ఉదాహరణగా మొత్తం ఇట్లా పోతున్నాం కూడా గుడి కాంచి ఒకసారి చూసిపోదామని వచ్చినాం. ఇట్లా మళ్ళీ ఒకసారి హీట్ ఉన్నది. చలో బయలుదేరాం. ఇంతటితో కాసి సమాప్తం. రేపు పొద్దున్న లేచి ట్రైన్ బయలుదేరాలి.